మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము, తీర్థములందు పాపముల నుండి రక్షింపబడు హెచ్చరిక. సూతుడు పలికెను, విద్వాంసులారా, వివేకవంతులగు మహర్షులారా, మోక్షదాయకమగు శివక్షేత్రములను వర్ణించెదను వినుడు. దాని తరువాత లోక రక్షణార్థము శివ సంబంధమైన ఆగమములను వర్ణించెదను. పర్వతములు, వనములు, కాననములతో కూడిన ఈ భూమి 50 కోట్ల యోజనముల విస్తీర్ణమును కలిగియున్నది. భగవంతుడగు శివుని ఆజ్ఞచే పృథివీ సకల జగత్తును ధరించియున్నది. పరమశివుడు భూతలమునందలి వివిధ స్థలములలో అచ్చటచ్చట నివసించు వారికి కృపతో మోక్షమును ప్రసాదించుటకు శివక్షేత్రములను నిర్మించెను. దేవతలకు, ఋషులకు కొన్ని క్షేత్రములు నివాస స్థానములుగా చేసి అనుగ్రహించెను. దీని వలన వాటి యందు తీర్థత్వము ప్రకటితమయ్యెను. చాలా క్షేత్రములు లోకరక్షణకు స్వయముగా ప్రాదుర్భవించెను. తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళిన వారు అచట స్నానము, దానము, జపము మొదలైనవి చేయవలేను. అట్లు చేయనిచో రోగములు, దారిద్ర్యము, మోగతనము మొదలగు దోషములకు లోనయ్యెదరు. భారతదేశమునందు మరణించిన మానవులు తమ పుణ్యఫలము చేత బ్రహ్మలోకమునకు వెళ్ళుదరు. ఆ పుణ్యము క్షీణించగనే మరలా మానవయోని యందు జన్మించెదరు. పాపి అయిన మానవుడు పాపమును చేసి దుర్గతికి లోనగును. బ్రాహ్మణులారా, పుణ్యక్షేత్రములందు పాపకర్మలు చేసినచో నరకమింకను దృఢమగును. కనుక పుణ్యక్షేత్రములలో నివసించు సమయమున సూక్ష్మాతి సూక్ష్మమైన ఏ కొద్ది పాపమును కూడా చేయరాదు. సింధు, శతద్రు, సట్లేజు నదీ తీరములందు అనేక పుణ్యక్షేత్రములు కలవు. సరస్వతీ నది మిగులు పవిత్రమై 60 ముఖములు కలదని చెప్పెదరు. అనగా 60 జలధారలను కలిగియుండెను. విద్వాంసులు సరస్వతీ నది యొక్క ఆయా ధారల తీరములందు నివసించినచో క్రమముగా బ్రహ్మపదమును పొందుదరు. హిమాలయ పర్వతముల నుండి వెలువడు పుణ్యజలములు గల గంగా 100 ముఖములు కలిగియున్నది. దాని ఒడ్డున కాశీ, ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు. మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదీ తీరము మొదటి కంటే కూడా మిక్కిలి ప్రశస్తము, పుణ్యదాయకమగును. సోనభద్ర నది 10 దారలతో ప్రవహించుచుండును. అది బృహస్పతి మకర రాశి యందు చేరినప్పుడు మిగిల పవిత్రమై అభీష్ట ఫలప్రదాయకమగును. ఆ సమయమున అక్కడ స్నానము చేసి ఉపవాసముండినచో వినాయక పదమును పొందుదరు. పుణ్యజలములు గల మహానది నర్మద 24 పాయలు కలిగి ప్రవహించెను. దానిలో స్నానమాచరించి ఆ నదీ తీరమున నివసించు మానవునకు వైష్ణవ పద ప్రాప్తి కలుగును. తమసా నది 12, దేవానది 10 ముఖములు కలిగి ప్రవహించెను. పరమ పుణ్యమయమైన గోదావరి ఏక విసంతి ముఖములు కలదని చెప్పబడినది. అది బ్రహ్మహత్యా దోషమును, గోవధ వలన కలుగు పాపమును కూడా నశింపచేసి రుద్రలోకమును ప్రసాదించెను. కృష్ణవేణి జలము మిగుల పవిత్రమైనది. ఆ నది సకల పాపములను రూపుమాపును. అది 18 ముఖములతో ప్రవహించుచు విష్ణులోకమును ప్రధానము చేయునిది అయి ఉండెను. తుంగభద్రకు 10 ముఖములు కలవు. అది బ్రహ్మలోకమును ప్రసాదించెను. పుణ్య సలిలయగు సువర్ణముకి 9 ముఖములు కలది అయి ప్రవహించెను. బ్రహ్మలోకము నుండి తిరిగి వచ్చిన జీవులు ఆ నదీ తీరమున జన్మించెదరు. సరస్వతీ నది, పంపా సరోవరము, కన్యాకుమారి, అంతరీపము, శుభకరమైన శ్వేత నది ఇవన్నీయు పుణ్యక్షేత్రములు. ఈ నదీ తీరములందు నివసించినచో ఇంద్రలోక ప్రాప్తి కలుగును. సవ్య పర్వతము నుండి వెలువడిన మహానది కావేరి మిగుల పుణ్యప్రదయమగును. దీనికి 27 ముఖములు కలవని చెప్పుదురు. ఇది కోరిన సకల కోరికలను తీర్చెను. ఈ నదీ తీరములు స్వర్గలోకమును ప్రాప్తింపచేయును. బ్రహ్మ, విష్ణు పదముల నొసగును.
కావేరీ నదీ తటములు శివక్షేత్రముల అధీనములయుండెను. అవి అభీష్ట ఫలప్రదానములే కాక శివలోకమును ప్రసాదించినవి కూడా. సూర్యుడును బృహస్పతియును మేషరాశి యందు ప్రవేశించినప్పుడు నైమిసారణ్యమున బదరికాశ్రమము యొక్క తీర్థములందు స్నానము పూజలు చేసినచో అవి బ్రహ్మలోక ప్రాప్తి కలుగు చేయను. సూర్యుడు సింహ కటక రాశులందు సంక్రమణము చేయునప్పుడు సింధు నది యందు చేసిన స్నానము కేదార తీర్థమునందల జలపానము స్నానము జ్ఞానప్రదములని అంగీకరింపబడెను. బృహస్పతి సింహరాశి యందు ఉండినప్పుడు సింహ సంక్రమణముతో కూడిన భాద్రపద మాసమునందు గోదావరి నదిలో స్నానమాచరించవలెను. అది శివలోకము నొసగునని పూర్వము స్వయముగా పరమశివుడే పలికెను. సూర్యభగవానుడు బృహస్పతి కన్యారాశి యందున్నప్పుడు యమున సోనభద్రా నదులలో స్నానమాచరించవలెను. ఆ స్నానము ధర్మరాజు మరియు విఘ్నేశ్వర లోకములందు గొప్ప గొప్ప సుఖభోగములను ప్రసాదించునని మహర్షులు వసించెదరు. సూర్యుడు బృహస్పతి తులారాశి యందు ఉన్నప్పుడు కావేరీ నది యందు స్నానము చేయవలెను. ఆ స్నానము పరమాత్ముడగు విష్ణువచన మహిమ చేత సకల అభీష్ట వస్తువులను ప్రసాదించెను. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశి యందున్న మార్గశీర్ష మాసమునందు నర్మదలో స్నానము చేసినచో విష్ణులోకము ప్రాప్తించగలదు. సూర్యుడు బృహస్పతి ధనురాశి ఎందున్నప్పుడు సువర్ణముఖి నది ఎందు చేసిన స్నానము శివలోకమసగునని బ్రహ్మ చెప్పెను. సూర్యుడు బృహస్పతి మకర రాశుందున్న మాఘమాసమునందు గంగా జలములందు స్నానమునర్చవలెను. ఆ స్నానము శివలోక ప్రాప్తిని కలుగు చేయునని బ్రహ్మ పలికెను. శివలోకము తరువాత బ్రహ్మ విష్ణులోకములందు సుఖములు అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానమును పొందెను. మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశి ఎందున్నప్పుడు పాల్గొన మాసమునందు గంగానదీ తీరమున చేసిన శ్రాద్ధము పిండ ప్రదానము లేక తిలోదక దానమును తండ్రి తల్లి వంశములకు చెందిన అనేక తరముల పితరులను ఉద్ధరించునని అంగీకరింపబడినది. సూర్యుడు బృహస్పతి మీనరాశి యందు స్థితులైనప్పుడు కృష్ణవేణి నది యందు చేయు స్నానమును మహర్షులు ప్రశంసించిరి. ఆయా మాసములందు పైన చెప్పిన తీర్థములలో చేయు స్నానము ఇంద్రపదమును ప్రాప్తింపచేయును. విద్వాంసులు గంగా లేక కావేరీ నదులను ఆశ్రయించి తీర్థవాసము చేసినచో అప్పటికప్పుడు పాపములన్నీయు నిశ్చితముగా నిర్మూలింపబడును. రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములు అనేకములు కలవు. తామ్రపర్ణి వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తిరూపమైన ఫలమునసగును. ఈ రెండు నదీ తీరములందు స్వర్గప్రదములగు ఎన్నియో క్షేత్రములు కలవు. ఈ రెండింటి మధ్య అనేక పుణ్యప్రదములగు క్షేత్రములు కలవు. అచట నివసించు పండితులు గొప్ప ఫలమును పొందుదరు. సదాచారము ఉత్తమమైన వృత్తి సద్భావనలతో మనస్సునందు దయాభావమును కలిగి పండితులు తీర్థమునందు నివసించవలెను. లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించెను. అచట చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించెను. పుణ్యక్షేత్రమును నివసించు జీవితమును గడపవలేనని నిశ్చయించుకునినా అది పుణ్య సంకల్పమగును. దాని వలన ముందటి పాపములన్నీయు అప్పటికప్పుడు నశించెను. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులారా, తీర్థవాసమునందు చేసిన పుణ్యము శారీరక వాచిక మానసిక సకల పాపములను నశింపచేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుచునే ఉండెను. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించెను, మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును శుష్కింపచేయు కఠిన తపస్సు చేత నశించెను. కనుక సుఖమును గోరు పురుషులు దేవతలను పూజించుచు బ్రాహ్మణులకు దానమొరరించుచు పాపముల నుండి తమను రక్షించుకునుచు తీర్థములందు నివసించవలెను. సదాచారము, శౌచాచారము, స్నానము, భస్మధారణము, సంధ్యావందనము, ప్రణవజపము, గాయత్రీ జపము, దానము, న్యాయపూర్వక ధనోపార్జనము, అగ్నిహోత్రము మొదలగు విధులు మహిమల వర్ణన
ఋషులు పలికిరి. సూత మహర్షి, విద్వాంసులు పుణ్యలోకములందు విజయములను సాధించెదరో అట్టి సదాచారములను గూర్చి శీఘ్రముగా వినిపించుడు. స్వర్గమునసకు ధర్మాచరణములను, నరకమునందలి కష్టములను ఇచ్చు అధర్మాచరణములను కూడా తెలుపడు. సూతుడిట్లు పలికెను. సదాచారములను పాటించు విద్వాంసుడగు బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామమును ధరించుటకు అర్హుడగును. కేవలము వేదములలో చెప్పబడిన ఆచారములు పాటించువాడు వేదములను అభ్యసించు బ్రాహ్మణుడు విప్రుడు అనబడును. సదాచారములు, వేదాచరణము, విద్య వీటిలోని ఒక్కొక్క గుణమును కూడి ఉండినవాడు ద్విజుడు అని చెప్పబడును. కొద్దిపాటి ఆచారములను పాటించువారు, చాలా తక్కువగా వేదములను అధ్యయనము చేయువారు, రాజునకు సేవకులు, పురోహితులు, మంత్రి మొదలగు వారుగా ఉండు వీరిని క్షత్రియ బ్రాహ్మణులని పేర్కొందరు. కృషి వాణిజ్య కర్మలను చేయు బ్రాహ్మణులు, కొంత బ్రాహ్మణోచిత ఆచరణలను పాలించువారు వైశ్య బ్రాహ్మణులని చెప్పబడుదురు. స్వయముగా పొలము దున్నువాడు శూద్ర బ్రాహ్మణుడుగా పేర్కొనబడును. ఇతరుల దోషములు ఎన్నువాడు, ద్రోహము చేయువాడు చండాల ద్విజుడని చెప్పబడును. ఇట్లే క్షత్రియులలో కూడా భూమిని పాలించువాడు రాజు, ఇతరులు రాజ్యము లేని క్షత్రియులు అనబడుదురు. వైశ్యులందు కూడా ధాన్యాది వస్తువులను అమ్మువారు, కొనువారు వైశ్యులని చెప్పబడుదురు. ఇతరులను వణిజులందరు. బ్రాహ్మణులు క్షత్రియుల, వైశ్యుల సేవయందు నిరతుడైన వాడు వాస్తవముగా శూద్రుడని పలకబడును. నాగలతో దున్ను శూద్రుడు వృషలుడనబడును. సేవ, శిల్పము, కర్షణము, పొలము దున్నుట మొదలగు వాటికి భిన్నములైన వృత్తులను ఆశ్రయించు శూద్రుడు దస్యుడని పిలవబడును. ఈ వర్ణముల వారందరూ బ్రహ్మముహూర్తమున లేచి పూర్వాభిముఖులై అన్నిటికంటే ముందు దేవతలను, పిదప ధర్మమును, అర్థమును, దానిని పొందుటకు ఎదుర్కొను క్లేశములను, ఆదాయ వ్యయములను గూర్చి ఆలోచింపవలెను. రాత్రి వెనుకొట్టి లేక చివరజామున ఉసక్కాలముగా గుర్తింపవలెను. ఆ చివరి జాము యొక్క అర్ధాలేక మధ్య భాగమును సంధి అని అందరు. ఆ సంధికాలమునందు లేచి ద్విజుడు మలమూత్ర విసర్జనాదులను చేయవలెను. తదుపరి కాళ్ళు చేతులు శుభ్రపరచుకుని 8 సార్లు పుక్కిలించవలెను. తదుపరి దంతధావనము చేయవలెను. ఏ ఆకుతోనైనను వేప పుల్లతోనైనను నీటికి వెలుపల దంతదానము చేసుకొనవలెను. ఆ సమయమున చూపుడు వ్రేలును ఉపయోగించరాదు. దంతములను శుభ్రము చేయు విధానము ఇట్లు తెలపబడెను. అనంతరము జల సంబంధమైన దేవతలకు నమస్కరించి మంత్రమును పఠించుచు జలాశయమునందు స్నానమునరింపవలెను. కంఠము వరకు లేక నడుము వరకు మునిగి స్నానమాచరించు శక్తి లేకున్నచో మోకాళ్ల మీద నుంచిని పైన నీళ్లు జల్లుకొనుచు మంత్రోచ్చరణ సహితముగా స్నానమునాచరింపవలెను. తీర్థ జలములందు పండితుడు దేవతాదుల తీర్థాంగ తర్పణము కూడా చేయవలెను. దీని తరువాత ఉతికిన వస్త్రమును 5 కచ్చ గోచుల విధానముతో గోచికట్టుగా ధరించవలెను. సంధ్యావందనాదుల యందు ఉత్తరీయము అవసరము ఉండును కనుక దానిని కూడా పైన వేసుకునవలెను. నదీ తీర్థముల యందు స్నానము చేసి విడిసిన వస్త్రము నచట ఉతకరాదు. స్నానానంతరము విద్వాంసుడైన పురుషుడు తడిచిన వస్త్రమును బావి దగ్గరగా గాని ఇంటి యందు గాని రాయి మీద జలస్థలముల యందు బాగుగా ఉతికి పిండవలెను. ద్విజులారా, వస్త్రమును పిండుటచే క్రింద పడి జలము ఒక తరగతికి చెందిన పితరులకు తృప్తిని కలిగించును. దీని తరువాత జాబాలి ఉపనిషత్తునందు చెప్పబడిన అగ్నిరీతి మంత్రమునుచ్చరించుచు భస్వమును తీసుకుని నుదుట 3 రేఖలుగా త్రిపుండ్రమును అలంకరించుకొనవలెను. ఈ విధానమును పాటించని ఎడల దీనికి ముందే జలమునందు భస్మము పడిపోయినచో అట్లు చేయువాడు నరకమునకు వెళ్ళెను. ఆపోహిస్తా ఇది మంత్రముల చేత పాపశాంతి కొరకు తల మీద నీళ్లు చల్లుకొనవలెను. మరియు యస్యక్షయాయ ఈ మంత్రమును చదివి
కాళ్ళ మీద నీళ్లు చల్లుకొనవలెను. దీనిని సంధి ప్రోక్షణం అందురు. అపోహిష్ట ఈ మంత్రములనందు 3 రుచలు గలవు. ప్రతి రుచయందు గాయత్రి ఛందస్సు యొక్క 3 చరణములున్నవి. వీటిలోని మొదటే రుచ యొక్క 3 చరణములను పఠించుచు క్రమముగా పాదములు యందు, మస్తకమునందు, హృదయమునందు నీటిని చల్లుకొనవలెను. రెండవ రుచయందలి 3 చరణములను చదివి క్రమముగా తలయందు, హృదయమునందు, పాదములు యందు జలమును చల్లుకొనవలెను. మూడవ రుచయందలి 3 చరణములను పఠించుచు క్రమముగా హృదయము, పాదములు, మస్తకమును నీటితో ప్రోక్షింపవలెను. దీనిని విద్వాంసులు మంత్రస్నానముని భావించెదరు. అపవిత్ర వస్తువు దేనినైనను కొద్దిగా తాకినను, తన ఆరోగ్యము బాగుగా లేకపోయినను, రాజరాజ్యము నుండి భయమును ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, యాత్రా సమయమున నీరు లభించని వివసతను పొందినప్పుడు మంత్రస్థానమును చేయవలెను. ప్రాతకాలమున సూర్యచ్చమా మనుష్యచ్చ మొదలగు సూర్య అనువాకముతో మరియు సాయంకాలము అగ్నిచ్చమా మనుష్య మొదలగు అగ్నికి సంబంధించిన అనువాకముతో జలమును ఆచమనము చేసి మరలా నీటితో తన అంగములను ప్రోక్షణము చేయవలెను. మధ్యాహ్న కాలమును కూడా ఆపహ పునంతు ఈ మంత్రముతో ఆచమనము చేసి మునిపిటి వలె ప్రోక్షణము లేక మార్జనము చేయవలెను. ప్రాతకాల సంధ్యోపాసన యందు గాయత్రీ మంత్రమును జపించి 3 సార్లు ఊర్ధ్వముఖుడై సూర్య భగవానునకు అర్ఘ్యమొసగవలెను. బ్రాహ్మణులారా, మధ్యాహ్న కాలమునందు గాయత్రి మంత్రోచ్చరణ పూర్వకముగా సూర్యదేవునకు ఒకే ఆర్ఘ్యమొసగవలెను. తదుపరి సాయంకాలము పశ్చిమోన్ముఖుడై కూర్చుని భూమి మీదనే సూర్యుని కర్ఘ్యమివ్వవలెను. ఊర్ధ్వముఖుడై కాదు. ప్రాతకాలమున మధ్యాహ్నమున దోసిలియందు అర్ఘ్యజలమును గ్రహించి వ్రేళ్ల కొనలతో సూర్య భగవానునకు అర్ఘ్యమొసగవలెను. తదుపరి వ్రేళ్ల సంధుల నుండి అస్తమయోన్ముఖుడైన సూర్యదేవుని చూడవలెను. ఆ స్వామికి స్వయముగా ప్రదక్షిణమునర్చి శుద్ధ ఆచమనము చేయవలెను. సాయంకాలమున సూర్యాస్తమయమునకు 2 గడియల ముందు చేయబడు సంధ్య నిష్ఫలమగును. ఎందుకనగా అది సాయంకాలపు సంధ్యా సమయము కాదు. శాస్త్రము యొక్క ఆజ్ఞానుసారము సరియగు సమయమునందు సంధ్య చేయవలేను. ఒకవేళ సంధ్యోపాసన చేయకుండా దినము గడిచిపోయినచో ప్రత్యేక సమయము కొరకు క్రమముగా ప్రాయచిత్తము చేసుకొనవలెను. ఒక దినము గడిచిపోయినచో గడచిన ప్రతి సంధ్యాకాలమునకు నిత్యము నియమముతో చేయునదే కాక 100 గాయత్రీ మంత్రమును అధికముగా జపించవలెను. నిత్య కర్మలు లోపించి 10 దినములు గడిచినచో దానికి ప్రాయశ్చిత్తముగా 1,00,000 గాయత్రీ జపమును చేయవలెను. 1 మాసము వరకు నిత్య కర్మలు తప్పిపోయినచో మరలా తాను ఉపనయన సంస్కారములు చేసుకొనవలెను. అర్ధసిద్ధి కొరకు ఈశ్వరుడిని, గౌరీదేవిని, కార్తికేయుని, విష్ణువును, బ్రహ్మను, చంద్రుడిని, యమధర్మరాజును, అట్లే మిగిలిన దేవతలకు కూడా శుద్ధ జలములతో తర్పణము చేయవలెను. తర్పణ కర్మను బ్రహ్మార్పణము చేసి శుద్ధ ఆచమనము చేయవలెను. తీర్థమునకు దక్షిణ భాగమున మఠమునందు గాని, మంత్రాలయము, దేవాలయము, ఇంటియందు లేక ఇతర నిశ్చిత స్థానమునందు ఎచటనైనా ఆసనారూఢుడై స్థిరముగా కూర్చుని పండితుడైన వాడు తన బుద్ధిని స్థిరపరుచుకొనవలెను. సకల దేవతలకు నమస్కరించి మొదట ప్రణవమును జపించి తరువాత గాయత్రీ మంత్రమును ఆవృతము చేయవలెను. ప్రణవము యొక్క ఆ, ఉ, ఉం అను ఈ 3 అక్షరముల చేత జీవుడు బ్రహ్మ యొక్క ఏకత్వము ప్రతిపాదింపబడినది. ఈ విషయమును తెలుసుకుని ప్రణవము ఓమును జపించవలెను. జపకాలమునందు మనము 3 లోకములను సృష్టించు బ్రహ్మ, పరిపాలించు విష్ణువు, సంహారమునరించు రుద్రుడు, స్వయం ప్రకాశక చిన్మయులు అను భావముతో వీరిని ఉపాసించెదము. బ్రహ్మస్వరూపమైన ఓంకారము మన కర్మజ్ఞాన
జ్ఞానేంద్రియ వృత్తులను, మనస్సు యొక్క వృత్తులను, అట్లే బుద్ధి వృత్తులను, సదా భోగములు, మోక్షమును ప్రసాదించు ధర్మము, జ్ఞానము వైపునకు ప్రేరేపించుగాక అని ప్రణవము యొక్క ఈ అర్థమును బుద్ధి ద్వారా చింతన చేయుచు జపించువాడు నిశ్చితముగా బ్రహ్మను పొందును. లేక అర్థముతో అనుసంధానము చేయక కూడా ప్రణవమును నిత్యమును జపించవలెను. దీని వలన బ్రాహ్మణత్వము సంపూర్ణము కాగలదు. బ్రాహ్మణత్వము ఫలించుటకు బ్రాహ్మణ శ్రేష్ఠునికి ప్రతిదినము ప్రాతకాలము 1000 గాయత్రీ మంత్రమును జపించవలెను. మధ్యాహ్న కాలమునందు 100 సార్లు, సాయంకాలమునందు 28 మార్లు జప విధానము కలదు. అన్యవర్ణముల వారు అనగా క్షత్రియులు, వైశ్యులు 3 సంధ్యలయందు శక్తి కొలది గాయత్రిని జపించవలెను. శరీరము లోపల మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, ఆజ్ఞ, సహస్రారములను 6 చక్రములు గలవు. మూలాధారము మొదలుకొని సహస్రారము వరకు 6 స్థానములలో క్రమముగా విద్యేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, జీవాత్మ, పరమేశ్వరుడు స్థితులై ఉన్నారు. వీరందరి యందు బ్రహ్మబుద్ధి నిడి వీరందరి ఏకత్వమును నిశ్చయము చేయవలెను. ఆ బ్రహ్మను నేను అను భావనతో శ్వాసతో ఒక్కొక్క పాటుగా సోహమును జపించవలెను. అట్లే ఆ బ్రహ్మ రంధ్రాదులందు అటులని శరీరము యొక్క వెలుపల కూడా ఆ విద్వేశ్వరాదులని భావించవలెను. ప్రకృతి యొక్క వికారభూతమైన మహతత్వము మొదలుకొని పంచభూత పర్యంతము గల తత్వములతో ఈ శరీరము నిర్మింపబడినది. అట్టి వేల కొలది శరీరములను ఒక్కొక్క అజప గాయత్రి జపము చేత క్రమముగా ఒక్కొక్క శరీరమును అధిగమించుచు నెమ్మదిగా పరమాత్మతో కలపవలెను. ఇది జపతత్వముగా చెప్పబడినది. 100 లేక 28 సార్ల మంత్ర సంఖ్యతో జపముతో అన్ని సంఖ్యలు గల శరీరములు అధిగమించుట జరుగును. ఈ విధమైన మంత్ర జపమును ప్రారంభ దశ నుండి వాస్తవ జపముగా తెలుసుకొనవలెను. 1000 సార్లు చేయబడిన జపమును బ్రహ్మలోకమును చేర్చునుదిగా తెలుసుకొనవలెను. 100 సార్లు చేయబడిన జపము ఇంద్రలోకమునకు చేర్చును. బ్రాహ్మణుడు కానివాడు ఆత్మరక్షణ కొరకు స్వల్ప జపము చేసినచో బ్రాహ్మణ కులమునందు జన్మించెను. ప్రతిదినము సూర్యోపాస్థానమునర్చి పైన చెప్పిన జపానుష్ఠానము చేయవలెను. 12 లక్షల గాయత్రీ జపము చేయువాడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అని చెప్పబడెను. 1,00,000 గాయత్రిని కూడా జపించని బ్రాహ్మణుని వైదిక కర్మలందు నియమింపరాదు. 70 సంవత్సరముల వయసు వరకు నియమపాలనతో కూడిన కార్యములను చేయవలెను. దాని తరువాత గృహమును పరిత్యజించి సన్యాసమునకు స్వీకరించవలెను. పరివ్రాజకుడు గాని సన్యాసి గాని ప్రతినిత్యము ప్రాతకాలము 12,000 ప్రణవములను జపించవలెను. 1 దినము ఈ నియమోల్లంఘన జరిగినచో 2వ దినము దానికి బదులుగా అన్ని మంత్రములను అధికముగా జపించవలెను. ఎల్లప్పుడూ ఇట్లే జపమును కొనసాగించు ప్రయత్నము చేయవలెను. క్రమముగా 1 మాసము నియమోల్లంఘన జరిగినచో 1.5 లక్ష జపములు చేసి దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. దీనికంటే ఎక్కువ సమయం వరకు నియమమును పాటించజాలనిచో కొత్తగా మరలా గురువు వద్ద నియమ దీక్షను పొందవలెను. అట్లు చేసినచో దోషశాంతి కలుగును. లేనిచో వాడు రౌరవాది నరకముల పాలగును. సకామ భావముతో కూడిన గృహస్థ బ్రాహ్మణుడు ధర్మార్థముల కొరకు యత్నించవలెను. ముముక్షువైన బ్రాహ్మణుడు సదా జ్ఞానము కొరకే అభ్యాసము చేయవలెను. ధర్మము వలన అర్థము ప్రాప్తించును. అర్థము వలన భోగానుభవములు సులభమగును. ఆ భోగముల వలన వైరాగ్యము కలుగును. ధర్మముగా ఆర్జించిన ధనము చేత కలుగు భోగము వలన ఒకానొక నాడు తప్పక వైరాగ్యము కలుగును. ధర్మమునకు విరుద్ధముగా అధర్మము చేత ఆర్జించిన ధనము వలన కలుగు భోగములతో భోగముల యందు ప్రేమ ఆసక్తియు అధికమగును. మానవుడు ధర్మముతో ధనమును పొందును. తపస్సు చేత అతనికి దివ్య రూపము ప్రాప్తమగును.
కోరికలను పరిత్యజించిన మనుజుని యొక్క అంతఃకరణము పరిశుద్ధమగును. ఆ శుద్ధి వలన జ్ఞానము కలుగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. సత్యాది యుగములు యందు తపస్సే ప్రాశస్తముగా చెప్పబడినది. కానీ కలియుగమునందు ద్రవ్యముతో కూడిన ధర్మము, దానము మొదలగినవి ఉత్తమముగా భావించబడినవి. సత్యయుగమున ధ్యానము చేత, త్రేతాయుగమున తపస్సు చేత, ద్వాపరయుగమున యజ్ఞములు చేయుట వలన జ్ఞానప్రాప్తి కలుగును. కానీ కలియుగమున ప్రతిమ భగవంతుని విగ్రహమును పూజించినచో జ్ఞానమును పొందవచ్చును. అధర్మము దుఃఖము హింసారూపమగును. అధర్మము వలన మానవుడు దుఃఖమును పొందును. ధర్మము వలన సౌఖ్యమును అభ్యుదయమును పొందును. దురాచారము వలన దుఃఖమును, సదాచారము వలన సుఖమును పొందును. కనుక భోగములకు మోక్షసిద్ధి కొరకు ధర్మోపార్జనము చేయవలెను. తక్కువలో తక్కువ 4 సభ్యులతో కూడిన ఒక బ్రాహ్మణ కుటుంబమునకు 100 సంవత్సరములు జీవించుటకు సరిపడు జీవికను అనగా జీవన నిర్వహణ సామాగ్రిని సమకూర్చి దానము చేసినచో అట్టి దానము ఆ దాతను బ్రహ్మలోకమునకు చేర్చును. 1000 చంద్రాయన వ్రతానుష్ఠానము బ్రహ్మలోకమును ప్రసాదించునని చెప్పబడినది. ఇట్లే ఒక క్షత్రియుడు 1000 కుటుంబములకు సరిపడు జీవికను మరియు నివాసములను కల్పించినచో అట్టి దానము అతనిని ఇంద్రలోకమునకు చేర్చును. అట్లే 10,000 కుటుంబములకు ఆశ్రయదానము చేసినచో బ్రహ్మలోకమును చేరుకొనును. దాత ఏ దేవతను ఎదుట నుంచుని దానము చేయును అనగా అతడు దానము ద్వారా ఏ దేవతను ప్రసన్నము చేయువలినని అనుకునునో ఆ లోకమునే అతడు పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనహీనుడైన వ్యక్తి ఎల్లవేళలా తపస్సు చేయవలెను. తపస్సు వలన తీర్థ సేవనము వలన అక్షయ సుఖములను పొంది అతడు వాటిని అనుభవించును. ఇప్పుడు నేను న్యాయముగా ధనమును సంపాదించు విధానమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు ఎల్లవేళలా సావధానుడై విశుద్ధ ప్రతిగ్రహణము, దానమును గ్రహించుట మరియు యాజనము, యజ్ఞములు చేయించుట మొదలగు వాటిచే ధనార్జన చేయవలేను. ఇందు కొరకు అతడు ఎక్కడనూ దైన్యమును చూపరాదు. అత్యంత క్లేశదాయకమైన కర్మలను చేయరాదు. క్షత్రియుడు బాహుబలము చేత ధనమును ఆర్జించవలెను. వైశ్యుడు కృషి గోరక్షణ చేత ధనార్జన చేయవలెను. న్యాయోపార్జితమైన ధనమును దానము చేయుట వలన దాతకు జ్ఞానసిద్ధి కలుగును. జ్ఞానసిద్ధి వలన పురుషులందరకును గురుకృప మోక్షసిద్ధి సులభమగును. మోక్షము వలన స్వరూపసిద్ధి బ్రహ్మరూపమునందు స్థితి ప్రాప్తించెను. దాని వలన ముక్త పురుషుడు పరమానందమును అనుభవించెను. గృహస్థుడు ధన ధాన్యాది సకల వస్తువులను దానము చేయవలెను. అతడు తృషానీయం వృత్తి కొరకు, దప్పిక తీర్చుకునుటకు, జలమును, ఆకలి రూపమైన రోగమును శాంతింపచేయుటకు నిరంతరము అన్నదానము చేయవలెను. పొలము, ధాన్యము, అన్నము, అటులనే భక్ష, భోజ్య, లేహ్య, చోస్య ఈ 4 విధములైన సిద్ధాన్నములను దానమునర్చవలెను. ఆ అన్నమును తిన్నవాడు కథాశ్రవణము మొదలగు సత్యధర్ములను పాటించినంత వరకు అతడు చేసిన పుణ్యఫలమునందు సగభాగము దాతకు లభించును. ఇందు సందేహము లేదు. దానమును స్వీకరించిన పురుషుడు తాను దానముగా పొందిన వస్తువును దానము చేసి అటులనే తపస్సు చేసి తాను తీసుకొనిన దానము వలన కలుగు పాపమును పరిహరించుకొనవలెను. లేకపోయినచో అతనికి రౌరవ నరకములు ప్రాప్తించును. ధనమున ఒక భాగమును ధర్మము కొరకు, 2వ భాగమును వృద్ధి కొరకు, 3వ భాగము తన ఉపభోగముల కొరకు 3 భాగములు చేయవలెను. ధర్మము కొరకు ఉంచిన ధనముతో నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేయవలెను. వృద్ధి కొరకు ఉంచిన ధనముతో సాధకుడు వ్యాపారము చేయవలెను. దాని వలన ధనము వృద్ధియగును. ఉపభోగములకు విభజించిన ధనమును హితకరములు పరిమితముగు పవిత్రమైన భోగానుభవముల కొరకు వినియోగించవలెను. వ్యవసాయము చేయుట వలన పొందిన ధనమునందలి 10వ భాగమును దానము చేయవలెను. దీని వలన పాపము శమించును.
మిగిలిన ధనమును ధర్మమునకు, వృద్ధికి, భోగానుభవముల కొరకు వినియోగించవలెను. లేనిచో అట్టివాడు రౌరవ నరకములను పొందును, లేక అతని బుద్ధి పాపములతో నిండిపోవును. వ్యవసాయము ఫలశూన్యమగును. వృద్ధి కొరకు చేయబడు వ్యాపారమునందు లభించిన ధనమునందలి 6వ భాగము దానము చేయుట సముచితము. బుద్ధిమంతుడైన పురుషుడు తప్పక దానిని దానము చేయవలెను. విద్వాంసులు ఇతర దోషములను గణించరాదు. బ్రాహ్మణులారా, దోషములకు లోనై ఇతరుల చేత వినినా లేక చూసిన తప్పులను కూడా బయట పెట్టరాదు. సకల ప్రాణుల హృదయములందు రోషమును కలిగించు మాటలను పండితులు పలకరాదు. ఐశ్వర్య సిద్ధి కొరకు సంధ్యా సమయములు 2 యందు అగ్నిహోత్ర కర్మలు తప్పక చేయవలెను. 2 సార్లు చేయుటకు అసమర్థుడైనచో ఒకేసారి సూర్యభగవానుని, అగ్నిదేవుని విధిపూర్వకముగా ఆహుతుల నొసగి సంతుష్టపరచవలెను. బియ్యము, ధాన్యము, నెయ్యి, కందమూల ఫలములు, అటులనే హవిష్యము, వీటి చేత విధిపూర్వకముగా స్థాళీపాకము తయారు చేసి అన్నము వండి సముచిత రీతిలో సూర్యునకు, అగ్నికి అర్పించవలెను. అవిష్యము లోపించినచో ప్రధాన హోమము మాత్రమే చేయవచ్చును. ఎల్లవేళలా సురక్షితముగా నుండు అగ్నికి పండితులు అజస్రము అని పేరు పెట్టిరి. లేక సాయంకాలమునందు జపమును లేక సూర్య నమస్కారమును చేయవచ్చును. ఆత్మజ్ఞానమును పొందగోరు వారు గాని ధనమును కోరువారు గాని విధి విధానముగా ఉపాసన చేయవలేను. బ్రహ్మయజ్ఞమునందు నిరంతరము తత్పరులైన వారు, దేవతలను పూజించుటయందు లగ్నమైన వారు, నిత్యము అగ్ని పూజలు, గురు పూజలందు అనురక్తులైన వారు, బ్రాహ్మణులను తృప్తులను గావించుచుండువారు స్వర్గలోక భోగములను అనుభవించుటకు అర్హులగుదురు. మోక్ష